హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఫ్లిప్కార్ట్ లో అండ్ అమెజాన్ లో జరుగుతున్న మోసాల గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ ని కొద్దిగా పక్కకు పెట్టొచ్చు. ఈ మధ్యనే ఈ ఫ్లిప్కార్ట్ ని చూసి వీళ్ళు కూడా వాత పెట్టుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ ఫ్లిప్కార్ట్ లో మాత్రం ప్రతిసారి జరుగుతున్న విషయం ఏది, ఎప్పుడు వీళ్ళు ఏదో ఒక విషయంలో మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పటికే నాకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి అండ్ ఈ రోజు ఇంకొంచెం ఎక్కువైపోయింది. వీళ్ళు ముందుగానే వీళ్ళ పేర్లోనే చెప్పేస్తారు గోట్ సేల్ అంటే గొర్రెలు చేస్తున్నాం అని చెప్పేస్తూ ఉంటారు. నాకే చాలా లేట్ గా అర్థమైంది అది. మన అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ జరిగినాయి కదా, అండ్ దాంతో పాటు ఫ్లిప్కార్ట్ లో గోట్ సేల్స్ లాంటివి కూడా పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్ నేను ఒక హార్డ్ డిస్క్ ఆర్డర్ చేసుకున్నా, Seagate 1 TB హార్డ్ డిస్క్ ని. ఈ ప్రోడక్ట్ ని సేల్ కి తీసుకొచ్చే ముందు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఏం చేస్తున్నాయంటే, ఒకటి సేల్ పెడుతున్నాము అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్స్, టీవీలో కూడా చాలా యాడ్స్ రన్ చేస్తున్నారు అండ్ ఫోన్ లో కూడా యూట్యూబ్ యాడ్స్ రన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎక్కడ చూసుకున్నా కానీ యాడ్స్ రన్ చేస్తున్నాయి. వీటి బడ్జెట్ మొత్తాన్ని ఇంతకు ముందు వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ లో నుంచి తీసి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ మన దగ్గర వేసేస్తున్నారు మన మీద. ఇప్పుడు నేను కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందుకని ఇప్పుడు ఆ హ్యాండ్లింగ్ ఫీల్ వేసారని చెప్పని నా బాధ కాదు, అంటే నా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. దాన్ని బట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, ట్రై చేయండి. నెవర్ ఎవర్ ట్రై టు ఆర్డర్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. ఒకవేళ మీరు మంచి మంచి డీల్స్ ఛానల్లో ఉండండి లేదా పెద్ద పెద్ద అఫిలియేట్ ఛానల్స్ లో ఉన్నా కానీ మనకి ఇప్పుడు ఈ లింక్ షేర్ చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఎవరు మనకి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఫస్ట్ ఏమో అసలు డైరెక్ట్ మన ప్రమేయం లేకుండా నా ఆర్డరే క్యాన్సిల్ చేసి పడేశారు, నాకు రీఫండ్ రాదని చెప్పి అన్నారు. అండ్ ఈ ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రావు, ప్లస్ ప్రొటెక్ట్ ప్రామిస్ అని చెప్పని ఇంకొక ఫీ తీసుకుంటున్నారు, ఒక ₹20 వరకు. అదెందుకు అంటే ఏదైతే డెలివరీ డేట్ ఇచ్చారో ఆ డేట్ మిస్ అవ్వకుండా డెలివరీ చేయడం కోసం ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ అని చెప్పి మొత్తం నైట్ నిన్న 3 గంటల వరకు వాళ్ళతో గొడవ పెట్టుకున్నా, ట్విట్టర్లో రచ్చ చేస్తానని చెప్పి మీ సీనియర్ హై ఆఫీసర్ కి ఇవ్వండి, ఇంకొకటి అని చెప్పి మాట్లాడి అట్ లాస్ట్ కి నా రీఫండ్ నాకు వచ్చేటట్టు రీఫండ్ అయితే ప్రాసెస్ చేయించుకున్నా. దాని గురించే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోతని అంటే ఈ హ్యాండ్లింగ్ ఫీ అని చెప్పని రోతని స్టార్ట్ చేసింది ఫ్లిప్కార్ట్ వాడు. దాన్ని చూసుకుని ఇప్పుడు అమెజాన్ కూడా స్టార్ట్ చేస్తుంది మార్కెట్ ప్లేస్ ఫీ అని చెప్పి ₹5 ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న ఈ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ లో. లాస్ట్ అంటే నేను ఆర్డర్ చేసే ప్రైమ్ డే సేల్స్ టైం కి అమెజాన్ లో అరౌండ్ ₹30 వరకు ₹20 వరకు ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గి దాన్ని ₹5 తీసుకుని వచ్చారు, తర్వాత పెంచొచ్చు, అది పక్కకు పెడదాం. నా స్టోరీలో ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను ఒక హార్డ్ డిస్క్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా, బిల్లింగ్ పేజ్ కి వెళ్ళంగానే ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీ అని చెప్పని చూపించారు. ఆఫర్ ను పెట్టేది దీనికి నీ సేల్ కోసం, దానికి హ్యాండ్లింగ్ ఫీ మా మీద వేస్తే అలాగా, సరే కొనుక్కుంటున్నాం కదా అని చెప్పని ₹50 ₹49 ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీ పే చేసాం. తర్వాత ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ అని చెప్పంట, అంటే ఏదైతే డెలివరీ డేట్ మనకి ఇచ్చాడో నాకు 13వ తారీఖు డెలివరీ చేస్తానని, ఆ డేట్ మిస్ అవ్వకుండా డెలివరీ చేయాలంటే ఈ ₹19 కట్టాల్సిందే. అది రిమూవ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి ఇవ్వలేదు, ఆ ₹19 కూడా మనం కట్టాల్సిందే. ఫైన్, నా కేసులో ఆ ₹49 ప్లస్ ₹19 రెండింటిని నేను యాడ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. నేను ఆర్డర్ ప్లేస్ చేసింది August 8th, నాకు ఇచ్చిన డెలివరీ డేట్ 13th డెలివరీ అవ్వాల్సింది. వెయిట్ చేసా 12th వరకు, అరైవింగ్ టుమారో అని చెప్పి మెసేజ్ వచ్చింది. బట్ 13th మధ్యాహ్నం నాకు ఒక మెసేజ్ వచ్చింది, యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ మేము రేపటికి డెలివరీని రీషెడ్యూల్ చేస్తున్నాము, ఈ రోజు మేము అటెంప్ట్ చేస్తే మీరు వద్దన్నారు కాబట్టి. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నాకు ఎవరు ఫోన్ చేసింది లేదు, నేను రీషెడ్యూల్ చేయమని చెప్పి అడిగింది లేదు, డైరెక్ట్ మెసేజ్ వచ్చింది. వెంటనే కస్టమర్ కేర్ కాల్ చేశాను, అడిగాను, నాకైతే అక్కడ నుంచి కాల్ రాలేదు అండ్ నేను రీషెడ్యూల్ చేయమని చెప్పి కూడా ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు, నాకు ఈ రోజు డెలివరీ కావాలి అని చెప్పి. వాళ్ళు అన్నారు బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి మేము రీసెర్చ్ చేస్తాము, వాళ్ళ కాల్స్ అన్ని వెరిఫై చేసుకుని ఓకే మీకైతే ఎటువంటి కాల్ రాలేదు, ఇవాళ నైట్ 11 PM కల్లా మీకు డెలివరీ అవుతుంది, మేము రీ అటెంప్ట్ చేయమని చెప్పని డెలివరీ పర్సన్ కి ప్రెషర్ చేస్తాము అని చెప్పని వాళ్ళు కాల్ లో చెప్పారు. డెలివరీ రాలేదు, నేను మళ్ళీ కాల్ చేయడం ఎందుకని నాకు కూడా విసుగు పుట్టింది, ఎలాగో రేపు పొద్దున్న డెలివరీ తీసుకొచ్చేస్తాడు కదా అని. ఈ రోజు నైట్ వదిలేసా, రేపు పొద్దున్నే నాకు మెసేజ్ వచ్చింది మళ్ళీ అగైన్ మీరు చెప్పడం వల్ల రీషెడ్యూల్ చేస్తున్నాము అని చెప్పి. నాకు అసలు ఫోనే రాలేదు, మళ్ళీ రీషెడ్యూల్ అవడం ఏంటి అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ ఫ్లిప్కార్ట్ కి కాల్ చేసి సేమ్ నిన్న జరిగినట్లు ఈ రోజు గారు జరిగింది, నాకు ఎవరు కాల్ చేయట్లేదు, డైరెక్ట్ డెలివరీ రీషెడ్యూల్ చేసేస్తున్నారు, అసలు నాకు ప్రొడక్ట్ డెలివరీ అవుతుందా లేదా అని చెప్పి అడిగాను. ఇక్కడ ఇంకొక వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే, అమెజాన్ లో ఉన్నట్లు డైరెక్ట్ కస్టమర్ కేర్ తో మనం మాట్లాడడానికి ప్రాపర్ యాక్సెస్ కూడా ఉండదు ఫ్లిప్కార్ట్ లో. మీరు చాట్ అసిస్ట్ లోకి వెళ్ళి సోదంతా కాసేపు చాట్ బాట్ తో మనం మాట్లాడిన తర్వాత, మన టైం అంతా వేస్ట్ చేసుకున్న తర్వాత చాట్ బాట్ డిసైడ్ అయితే ఓకే ఇతనికి కస్టమర్ కేర్ కనెక్ట్ చేయాలని చెప్తే అప్పుడు కాల్ అనేది ఒక 2-3 మినిట్స్ లో మీకు కాల్ వస్తుందని చెప్పి చెప్పిద్దే తప్ప, అట్లీస్ట్ ఇప్పుడైనా రిక్వెస్ట్ చేస్తాను, నాకు ఈ రోజు కొంచెం అర్జెంట్, ఎట్లయినా ఈ రోజు డెలివరీ అటెంప్ట్ చేసేలాగా చూడండి అని చెప్పన్నా. డెలివరీ అయింది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి కాల్ కట్ చేశాను. కరెక్ట్ గా ½ an hour కల్లా నాకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏంటి అంటే, ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు, మన అమౌంట్ కట్టేసి ఉన్నాం, నియర్లీ 1 week వెయిట్ చేసిన తర్వాత కూడా ప్రొడక్ట్ లేట్ అవ్వడం కాదు కదా, రీషెడ్యూల్ అవడం కాదు కదా, డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేసారు. వెంటనే మళ్ళీ చాట్ బాట్ లోకి వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ చేసుకుని కాల్ పెట్టిన తర్వాత, మీ సైడ్ నుంచి మీరు క్యాన్సిల్ చేయమన్నారు కాబట్టి ఆర్డర్ క్యాన్సిల్ చేసామని చెప్పారని చెప్పారు. డబ్బులు కట్టిన నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తారన్నా కానీ, లేదు మీ సైడ్ నుంచే క్యాన్సిల్ రిక్వెస్ట్ వచ్చింది అన్నట్లు క్రియేట్ చేశారు. ఫైన్, క్యాన్సిల్ చేశారు, నాకు అవసరం లేదు, ఎట్లానో లేట్ అయిపోతుంది కదా, నేను బయట ఆఫ్లైన్ లో క్రోమాలోనో రిలయన్స్ డిజిటల్ లో కొనుక్కుంటా, రీఫండ్ ఎప్పుడు ఇనిషియేట్ చేస్తారు అని చెప్పని అడిగితే రీఫండ్ రాదు అని చెప్పనేస్తున్నారు. మీ ద్వారా మీరు క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి, అవుట్ ఫర్ డెలివరీలో ఉంది కాబట్టి మీకు రీఫండ్ రాదు అని చెప్పని అన్నారు. ఇంకా అక్కడ నుంచి తగులుకున్నాను నేను. అప్పటికి టైం అరౌండ్ ఒక 10 గంట 20 నిమిషాలు మాట్లాడా, అక్కడ నుంచి 2 గంటల పైన వెళ్ళిపోయింది కాన్వర్సేషన్. ఎందుకు రీఫండ్ రాదు అని చెప్పని, ఒకటి ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీ అని చెప్పని వేసిన ₹50 ఎటుపోయినాయి, ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ అని చెప్పని, అంటే ఏ రోజు అయితే డెలివరీ చేస్తాను, నాకు 13వ తారీఖు డెలివరీ చేస్తాను పక్కగా అని చెప్పని తీసుకున్న ₹20 జస్టిస్ ఏంటి లేదు, ఆ డేట్ మారిపోయింది, 14th వచ్చేసింది, ఈవినింగ్ అలా ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తారు. చిల్లరగా ఈ ₹19 ₹20 గురించి మాట్లాడుతున్నాం ఏంటి అని చెప్పని అనుకోమాకండి. ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఆర్డర్స్ చేస్తారు ఫ్లిప్కార్ట్ లో ఒక రోజులో, వాళ్ళందరినీ బేస్ చేసుకొని చూడండి, 1,00,000 మంది
ఇంటూ 20 రూపాయలు వేసుకున్నా గానీ ఎంత వెళ్ళిపోతుంది, 1,00,000 మంది ఇంటూ 50 రూపాయలు వేసుకున్నా గానీ ఎంత వెళ్ళిపోతుంది. సో వీళ్ళే మనకి ఎక్కడ ఫ్రీగా ఏం సేల్స్ పెట్టట్లా, ఈ సేల్స్ పెడుతుందే వీళ్ళు జోబులు నింపుకోవడం కోసం, జనాన్ని మోసం చేసి వీళ్ళకి ఎప్పుడైతే కంపెనీలో కొంచెం డౌన్ అవుతూ ఉంటుందో ఇన్కమ్ గానీ ఇంకోటి వెంటనే దాని ప్రాఫిట్స్ లోకి తీసుకురావడానికి ఇంకొకటి దానికోసం మనకి ఇలా ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీ అని చెప్పి, ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ అని చెప్పి మన దగ్గర డబ్బులు దెబ్బేస్తున్నారు. ఫైన్, ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఎందుకు రాదు అని చెప్పని వాళ్ళ టీం మొత్తంతో మాట్లాడిన తర్వాత ఒక 2 గంటలు గొడవ పెట్టుకున్నాక, ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని నా ఛానల్ పేరు చెప్పి నాకు ఎంతమంది సబ్స్ ఉన్నారు, టెలిగ్రామ్ ట్విట్టర్ లోకి వెళ్ళి అనవసరంగా పెద్ద చేసుకుంటాం, యూట్యూబ్ నేను కన్స్యూమర్ కోర్టుకి వెళ్తా, ఇట్లా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అంతా అయిన తర్వాత ఒక 2-3 హైయర్ ఎగ్జిక్యూటివ్స్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళు సెల్లర్ ని కూడా అప్రోచ్ చేసి, అంటే ఇక్కడ కస్టమర్ ఎదవైపోయాడు, సెల్లర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని మీకు రీఫండ్ అనేది ఇనిషియేట్ చేస్తామని చెప్పారు తప్ప కాల్లో కూడా అప్పటికప్పుడు రీఫండ్ అనేది ఇనిషియేట్ చేయాలి. నేను తెల్లారు లేసి చూసేటప్పటికి అప్పుడు ఫ్లిప్కార్ట్ లో రీఫండ్ పలానా టైం కి ప్రాసెస్ అవుతుందని చెప్పి డేట్ చూపించారు, ఒక 4-5 డేస్ తర్వాత రీఫండ్ వస్తుందని చెప్పి. నాకు ఏదైతే ఈ ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీ వీళ్ళు తీసుకున్నారు 49 రూపాయలు ప్లస్ ఈ ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ అని చెప్పి తీసుకున్నారు, అవి రీఫండ్ రాదు. కేవలం ఆ ఐటమ్ అమౌంట్, దాంతో పాటు ఈ ప్లస్ కాయిన్స్ ఉంటాయి, ఒక 25 కాయిన్స్ యూజ్ చేసా, ఆ 25 కాయిన్స్ ని అగైన్ రీక్రెడిట్ చేశారు. అండ్ ఈ 50 రూపాయలు ప్లస్ 20 రూపాయలు 70 తీసేయగా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రీఫండ్ చేశారు. సో ఆఫర్ వాళ్ళు పెట్టినందుకు మనం డబ్బులు కట్టామంట, మనం ఐటమ్ ఆర్డర్ చేసుకున్నందుకు కాదు అమౌంట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు నాదంటే పర్వాలేదు 5,000 రూపీస్ అమౌంట్ అనుకోవచ్చు, బట్ మొబైల్స్ కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఒక రకమైన భయం వచ్చేసింది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సాధ్యమైనంత వరకు ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేయకుండా మీకు ఒకవేళ అది ఆఫ్లైన్ లో అవైలబుల్ గా ఉంటే మాక్సిమం ఆఫ్లైన్ లో పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. కార్డ్ ఆఫర్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతారేమో, మెజారిటీ షోరూమ్స్ లో ఏదైతే 2-3,000 రూపీస్ కార్డ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ ఉంటున్నాయో అవి అక్కడ కూడా అప్లికబుల్ అవుతున్నాయి. సో మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ వీటిని. బట్ ఏదేమైనా కానీ, ఎటువంటి ఆర్డర్ అయినా కానీ, అది పర్సనల్ ఆర్డర్ అయినా, అంటే 10 మందికి చూపించుకునేది కాదు, మీ పర్సనల్ ఆర్డర్స్ అయినా కానీ వాటిని కెమెరా ముందే ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఫోన్ లో ఎవరు లేకపోయినా కానీ మీ ఫోన్ లో రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అది డ్యామేజ్డ్ కానీ లేదా రాంగ్ ప్రొడక్ట్ కానీ ఏది డెలివరీ అయినా కానీ మీకు రీప్లేస్మెంట్ పెట్టుకునే అవకాశం ఉండిద్ది. మీరు కనుక కెమెరాతో రికార్డ్ చేయకపోతే వాళ్ళు అసలు ఎవరి మాట నమ్మరు. సెల్లర్ కరెక్ట్ గానే పంపించడం చెప్పి సెల్లర్ సైడ్ సపోర్ట్ చేస్తారు తప్ప మన సైడ్ సపోర్ట్ చేయడానికి ఒకటి కూడా లేరు. సో అది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వీడియోస్ రికార్డ్ చేసుకోండి, మాక్సిమం ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేయడానికి అవాయిడ్ చేయండి. సో ఇది ఓవరాల్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కానీ మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నో ఫ్రెండ్స్, జై హింద్.